హైదరాబాద్ శివార్లో గల ఓ ఫామ్ హౌస్ లో భారీ క్యాసినో నడుపుతున్న ముఠాను పట్టుకున్నారు పోలీసులు. కోళ్ల పందాలతో పాటు క్యాసినో నిర్వహిస్తోంది ముఠా. ఫామ్ హౌస్ పై దాడి చేసి 64 మందిని అరెస్ట్ చేశారు. 30 లక్షల రూపాయల నగదు, 55 లగ్జరీ కార్లు సీజ్ చేశారు అధికారులు. 86 పందెం కోళ్లు, వాటికి కట్టే 46 కత్తుల్ని స్వాధీనం చేసుకున్నారు. పెద్ద మొత్తంలో బెట్టింగ్ కాయిన్స్ స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నగరానికి చెందిన పలువురు ప్రముఖులు కోడి పందాలు, క్యాసినో నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. హైదరాబాద్ శివారులో గల ఓ ఫామ్ హౌస్ లో భారీ క్యాసినో నడుపుతున్న ముఠాను పట్టుకున్నారు పోలీసులు. కోళ్ల పందాలతో పాటు క్యాసినో నిర్వహిస్తోంది ఈ ముఠా. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అని తెలుసుకుందాం. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వేట్ల ఉన్నారు. రమేష్, ఏం చెప్తున్నారు పోలీసులు? మొయినాబాద్ లోని తోల్కట్ట సమీపంలో ఉన్న ఒక ఫామ్ హౌస్ మీద కొద్దిసేపటి క్రితమే ఎస్ఓటీ పోలీసులతో పాటు రాజేంద్ర నగర్ డీసీపీ పార్టీ కలిసి సంయుక్తంగా రైడ్ చేయడం జరిగింది. రైడ్ లో మొత్తంగా ఇప్పటివరకు ఉన్న సమాచారం వరకు 64 మంది ప్రముఖుల్ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళతో పాటు 55 లగ్జరీ కార్లను కూడా స్వాధీనం పరుచుకున్నారు. అయితే దీంతో పాటుగా 30 లక్షల రూపాయల నగదుని, అంటే దాదాపుగా ఇటీవల కాలంలో ఇంత పెద్ద నగదుని ఇప్పటివరకు అధికారులు స్వాధీనం పరుచుకోలేదు. అయితే 30 లక్షల పైచిలకు నగదును కూడా అధికారులు స్వాధీనం పరుచుకున్నారు. దీంతో పాటుగా పెద్ద ఎత్తున 64 కోళ్లతో పాటు దానికి కట్టే పందెం కోళ్లకు సంబంధించిన 46 కత్తలు కూడా స్వాధీనం పరుచుకున్నారు. దీంతో పాటుగా పెద్ద ఎత్తున బెట్టింగ్ కాయిన్స్, తర్వాత పేకాట సంబంధించిన మెటీరియల్స్, తర్వాత క్యాషినో సంబంధించిన మెటీరియల్ కూడా స్వాధీనం పరచుకోవడం జరిగింది. అయితే వీళ్ళు ఇక్కడ పేకాట ఆడుతూ ఒకవైపు పేకాట, ఒకవైపు కాసినో, మరోవైపు కోళ్ల పందాలు మొత్తంగా 3 కంబైన్డ్ గా చేసి ఇక్కడ గత కొంతకాలం నుంచి కూడా ప్రతి వీకెండ్ కావచ్చు, లేకుంటే కొన్ని ముఖ్యమైన రోజుల్లో వీళ్ళు ఇక్కడ కోళ్ల పందాలు, పేకాట, క్యాసినో ఈ 3 కూడా నిర్వహిస్తున్నట్లుగా అధికారులకు సమాచారం రావడంతో కొద్దిసేపటి క్రితమే దీంట్లో రైడ్ చేసి 64 మందిని అదుపులో తీసుకున్నారు. దీనికి ఈ మొత్తంగా నిర్వహిస్తున్న భూపతి రాజు అనే వ్యక్తిని కూడా అదుపులో తీసుకున్నారు. ఇతను అటు ఈస్ట్ గోదావరి జిల్లా చెందిన భూపతి రాజుని అదుపులో తీసుకున్నారు. ఇతనితో పాటు మరొక 5 కూడా వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే 24 మంది ఎవరైతే క్యాసినో కావచ్చు, కోళ్ల పందాలు కావచ్చు, పేకాట మొత్తంగా వీళ్ళు ఆడుతున్నవి 64 మందిని కూడా అరెస్ట్ చేశారు. వీళ్ళందరూ ప్రస్తుతానికి మొయినాబాద్ పోలీస్ స్టేషన్ తరలించారు. వాళ్ళందరినీ విచారిస్తున్నారు. అయితే 55 లగ్జరీ కార్లు కూడా స్వాధీనపరుచుకున్నారంటే వచ్చిన వాళ్ళు ఈ క్యాసినో కావచ్చు, పేకాట కావచ్చు, కోళ్ల పందాల కోసం వచ్చిన వాళ్ళని కూడా హైదరాబాద్ నగరంలో ప్రముఖులు అని చెప్పి కూడా అధికారులు ఇప్పుడు భావిస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. అయితే ఇక్కడ పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టి బెట్టింగ్ చేస్తున్నారని చెప్పి వచ్చిన సమాచారం మేరకు ఎస్ఓటీ తో పాటుగా అటు రాజేంద్ర నగర్ డీసీపీ పార్టీ, ఆ తర్వాత మొయినాబాద్ పోలీసులు సంయుక్తంగా దాడి చేయడంతో ఈ వ్యవహారం మొత్తంగా పట్టబయలైంది. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు సేకరిస్తున్నామని చెప్తున్నారు. ఇప్పటికైతే భూపతి రాజు నిర్వాహకుని కూడా ఆ పోలీసులు అదుపు తీసుకొని ప్రశ్నిస్తున్నారు. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.